ఆత్మలు రావు, పూర్ణాత్మలు వస్తాయి. జీరో ఆత్మలు రావు. ఇంకా అంటే మీరు చెప్పినవన్నీ వన్ ఆఫ్ ద కాజ్, కానీ ప్రధానమైనది ఒకటి ఉంది. ఆత్మ భూలోకం ఎందుకు వచ్చింది? అనుభవాల కోసం వచ్చింది. అది అందరూ ఇందాక వారు చెప్పారు. అనుభవం ద్వారా ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. అనుభవం ద్వారా జ్ఞానం వస్తుంది. సరే, ఆత్మ భూలోకం రావడానికి ప్రధాన కారణం ఏంటి అంటే శైశవాత్మకే. అంటే మీరు చెప్పేది అనుభవాలు కావాలి కాబట్టి కొంతకాలం బాల్యాత్మక అనుభవాల కోసం రాసుకొని వస్తుంది. శైశవాత్మ దేనికి వస్తుందంటే ఫస్ట్ అసలు ఆత్మ భూలోకం వెళ్ళవు. ఏ ఆత్మ భూలోకం వెళ్ళదు. ఎందుకంటే వెళ్ళడం ఎందుకు, తగిలించుకోవడం ఎందుకు, కర్మలు పడడం ఎందుకు, ఇవన్నీ మాకెందుకు అని చెప్పేసి ఆత్మలు రావు, భూలోకం రావు, చాలా వరకు రావు. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆత్మలకి సార్ సరిపోద్ది, ఆత్మలకి మెండర్స్ ఉంటారు. మెండర్స్ అంటే కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే ఇదిగో ఇక్కడ వీళ్ళు ఎలాగ అసలు ఈ ఫోటోలు ఎందుకు పెట్టారండి ఇలాగా? ఇవి ఇక్కడ చూడండి, ధన్వంతరి తగ్గిపోయింది మళ్ళా తగ్గిపోయింది. పెంచండి, కొద్దిగా పెంచండి, ఇందాకలా ఉండాల. ఈ విగ్రహాలు ఎందుకు పెట్టారు చెప్పండి? మీకు ఈ విగ్రహాలను ఎందుకు పెట్టారు? ఇదిగో పత్రికారిది పెట్టారు, సదానంద యోగిది పెట్టారు, బుద్ధుడిది పెట్టారు, వేరు బ్రహ్మం గారిది పెట్టారు, రమణ మహర్షిది పెట్టారు. ఇవన్నీ ఎందుకు పెట్టారు? మోటివేషన్. ఎస్, మోటివేషన్. అంటే ఆయన చూసి రమణ మహర్షి ఎవరైనా ఒక మోటివేషన్, అలా అందుకోసం పెడతారు. అలాగే ఆత్మలోకంలో కూడా ఎవరైతే జీవితంలో విజయం సరిపోద్ది అలా ఉంచండి. ఎవరైతే జీవితంలో విజయం సాధించారో, వాయిస్ వినిపిస్తుందా? విజయం సాధించారో వాళ్ళందరూ జీవితాలని ఒక చిన్న చిన్న థియేటర్లు కడతారు. విజయం అంటే ఏదో సాధించేయడం కాదు, జీవితాన్ని మధురంగా ఎవరైతే అనుభవించారో, జీవితాన్ని అద్భుతంగా జీవించారో, జీవితాన్ని సాఫల్యం చేసుకున్నారో, ప్రతి రోజుని, ప్రతి రాత్రి వసంత రాత్రి అంటారు చూడండి, అలాగా ప్రతి క్షణాన్ని తమ కోసం తాము జీవిస్తూ, ఇతరుల కోసం జీవిస్తూ, తమ జీవితాన్ని వేస్ట్ చేసుకోకుండా బతికారో వాళ్ళ స్టోరీస్ అన్నీ ఒక థియేటర్లో ఉంటాయి. అక్కడ అన్ని రంగాల్లో అన్ని రకాలు, ఒక ఆధ్యాత్మికతే కాదు, భౌతిక లోకంలో అవ్వచ్చు, వాళ్ళు అవ్వచ్చు, వీళ్ళు అవ్వచ్చు. ఇప్పుడు మదర్ తెరీసా ఉన్నారు, ఆమె ఒక సెక్షన్ ఆమెది, ఆమె జీవిత స్టోరీ. గాంధీజీది ఒక స్టోరీ, రమణ మహర్షితో ఒక థియేటరు, శంకరాచార్యులు ఒక థియేటరు, పత్రికారిది ఒక థియేటరు. ఇవన్నీ థియేటర్లు ఉంటాయి, పైన పెద్ద పెద్ద స్క్రీన్లు ఉంటాయి. అక్కడ పంపిస్తారు, పంపించి చూడండి అంటారు. చూసి వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్స్పైర్ అవ్వాలి. అవునా, అరే భలే జీవించారు వీళ్ళు, ఎంత బాగుంది వీళ్ళ జీవితం అని వాళ్ళు ఇన్స్పైర్ అవుతారనమాట. ఇన్స్పైర్ అయినప్పుడు నేను కూడా అని ఒక ఫీల్ కల్పించేలా చేస్తారు. నేను కూడా అలా జీవించాలబ్బా, వీళ్ళు ఎంత బాగా జీవించారు ఈ లోకంలో అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతారు. ఆ ఫీల్ అవగానే ఒక స్పార్క్ వస్తాయి. అలాంటి కనీసం 5 స్పార్కులు ఉండాలి. 5 అంటే జీవిత గమ్యాలు ఒక 5 ఉంటాయి అన్నమాట. 5 అట్లీస్ట్. ఏదో రంగం, అది ఆర్థికం అవ్వచ్చు, కుటుంబం అవ్వచ్చు, లేకపోతే రకరకాలు. మీ చుట్టూ సమాజంలో సంపూర్ణమైన జీవితాన్ని జీవించే వాళ్ళని ఉన్నారు కదా, వాళ్ళని చూసి మనం ఇన్స్పైర్ అవుతాం. అబ్బా వాడిదిరా లైఫ్ అంటే అనుకుంటాం కదా, అలాగనమాట. అలాగే ఇన్స్పైర్ అయినప్పుడు ఒక 5 కనీసం ఒక 5 బ్యాడ్జీలు ఇవ్వాలి. 5 సెలక్షన్స్ ఉంటాయి. 5 రంగాల్లో నీకు ఇష్టం కలిగింది, అప్పుడు నిన్ను 5 రంగాల్ని అనుభవించు, ఆస్వాదించు, పొందు, తద్వారా అనుభవాన్ని గ్రహించు అని పంపిస్తారు. ఫస్ట్ అనుభవ జ్ఞానం కోసం పంపరు, ఫస్ట్ అనుభూతి కోసం పంపుతారు. అనుభూతి. మానవ లోకంలోకి ఫస్ట్ ఆత్మ ఎందుకు వస్తుందంటే అనుభూతి కోసం వస్తుంది. పుల్లైస్ ఎందుకు జిగుతారండి? జ్ఞానం కోసం జిగుతారా? పుల్లైస్ ఎందుకు జిగుతారు? మీరు పుల్లైస్ తీసుకొని అంటారు. ఎందుకు అంటారు? ఎందుకు పుల్లైస్ తింటారు? ఆకలి కోసమా? రుచి కోసమా? దేనికోసం? సరదా.